వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మార్కాపురం కార్యకర్తల సమావేశం పెట్టి తన పార్టీకి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తే బాగుంటుందో దిశానిర్దేశం చేసుకోకుండా యథాలాపంగా పాడిందే పాటరా జగన్ మాటరా అన్నట్టు అదే సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడు. జగన్ రెడ్డి సమావేశంలో ఏం మాట్లాడాడు, భవిష్యత్తు గురించి ప్రస్తావన తెచ్చాడా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి మార్కాపురం కార్యకర్తల సభలో కూడా పాడిందే పాట జగన్ మాట అన్నట్టు అదే సొల్లు పురాణం పనికొచ్చి ఒక్క మాట మాట్లాడాల. ఎవరైనా కార్యకర్తలను పిలుచుకుని పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. అదేమీ లేకుండా చెప్పినప్పుడు చెప్తా కూర్చున్నాడు. ఆయన సమావేశాన్ని, ఆయన మాట్లాడిన మాటలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితే నాకు అక్కడ అది చూశాను. నేను కూడా విజువల్స్ చూస్తే ప్రజావేదిక కూల్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఎస్పీలు కలెక్టర్లు ఆయన ముఖం వంక అవినీతి గురించి మాట్లాడితే ఎలా చూస్తున్నారు, అవక్కే చూస్తారు. ఆ రోజు ఇవాళ కూడా ఈ మార్కాపురం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి కూడా అదే ఉంది. ఈ నిర్గాంతపోయి చూసుంటారు. చాలా అతను చెప్పే మాటలకి అసలు అక్కడ జరగలేదు ఏమీను, ఏంటి ఇట్లా చెబుతున్నాడు, ఎంతో అంత అవగాహన ఉండాలే కదండి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని గుర్తించబడి అక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అన్నీ నేనే, ఇక సూర్యుడు చంద్రుడిని కూడా తూర్పును ఉదయించేటట్టు పడమటను అస్తమించేటట్టు నేను ఒక టైం టేబుల్ ఇచ్చా కాబట్టి, అది నేనే కొనుక్కొచ్చా కాబట్టి సూర్యుడిని చంద్రుడిని కూడా నేనే ఏర్పాటు చేశాను. నేను రాకముందు సూర్యచంద్రులు అనేవాళ్ళు లేరు, మనమే ముందు చూపుతో ఏర్పాటు చేశానన్న స్థాయిలో మాట్లాడాడు అని చెప్పగల సమర్థుడు కూడా. ఇంచుమించుగా అదే చెబుతున్నాడు అన్నీ. అసలు ఇవాళ నిన్న ఆర్ఎస్ఆర్ మిట్టల్లో నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ 2022లోనే నేను అక్కడికి వెళ్ళినప్పుడు దావోస్లోనే నాతోనే మాట్లాడారు. నేను ఆఫీసర్తో కూడా చెప్పాను, నా ముందే అయిపోయింది ఎంఓయూ అన్నట్టు చెబుతున్నాడు. ఆ రోజు దావోస్ వెళ్ళినప్పుడు ఈయన అక్కడ ఉన్న దావోస్లో ఉందో ఒకే ఒక్క రోజు, తర్వాత మాయమైపోయాడు కనపడకుండా. ఎక్కడికి వెళ్ళాడు కూడా ఎవరికి తెలియదు. తర్వాత ఎదిగితే ఫ్యామిలీని తీసుకుని షికార్కి వెళ్ళిపోయాడు, ఎక్కడికో ఏదో గోల్ఫ్ ఆడుకుంటా. అలాంటి వ్యక్తి మెటల్ ప్లాంట్ తీసుకొచ్చారని చెప్తున్నాడు. ఆ రోజు జరిగింది ఏంటంటే ఎస్ఆర్ స్టీల్స్ అనే కాయలా పడ్డ సంస్థని టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ఆదిత్య మెటల్ చెప్పిన మాట వాస్తవం. 1000 కోట్ల రూపాయలతో దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం. కాకపోతే అదేది కార్యాచరణలో రాలా, దాన్ని వదిలేశారు వాళ్ళు. అదే అప్పుడు ఇక్కడికి వచ్చారు, నేను భూములు చూపించమని కూడా నేను అధికారులకు చెప్పాను. అధికారులకు చెప్పడం ఏంటండి, ఇంత పెద్ద సంస్థ నీకు తెలుసు కదా, వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉక్కు వ్యాపారంలో మంచి పట్టున్న వ్యక్తులని ఫాలోఅప్ చేయాలి కదా. ఏదో క్యాజువల్గా పాన్ షాప్ పెట్టుకోవడానికి వచ్చారు, ఎక్కడ చెట్టు కింద చూపండిరా అన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా కనుక నువ్వు చీఫ్ మినిస్టర్గా బాధ్యత వహించిన వ్యక్తి అయితే మళ్ళీ మిట్టల్ని ఆ ల్యాండ్స్ చూసిన తర్వాత వచ్చి నిన్ను కలవాలి కదా, నువ్వు కూడా చెప్పాలి కదా, మీరు వెళ్ళబోయేటప్పుడు నాకు కలవండి, మనం చూసి ఫైనలైజ్ చేద్దామని చెప్పాలి కదా. ఇంతవరకు ఆయన పట్టించుకోలేదు. అసలు వీళ్ళు చేసినటువంటి ఈ పరిశ్రమకి వ్యతిరేకమైనటువంటి విధానాల మూలన ఇంత టైం పట్టింది వాళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకురావటానికి. లేకపోతే ఆ పరిస్థితి కనుక సజావుగా ఉంటే అసలు ఇంత టైం పట్టదు చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్ఆర్ స్టీల్స్ వాళ్ళు తీసుకుందాం అనుకున్న మాట కరెక్టే అయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వీళ్ళ సహాయ నిరాకరణ చూసి ఇది పెడితే నాకేంటి అనే మాట వీళ్ళు అడగటం వలన వాళ్ళు వెనకపోయి కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు ఇక్కడికి రాను కూడా రాలేదు. కనీసం ఆ వక్రాక్షకులు ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన కూడా తేలా. 13 స్టేట్లతో పోటీ పడి బల్క్ డ్రగ్ పార్క్ నేను అప్పుడు తీసుకొచ్చాను, ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని చెబుతున్నాడు. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్కి నక్కపల్లిలో ఇంకా భారీ ఎత్తున భూసేకరణ చేసి పెద్ద ఎత్తున పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నమాట అతనికి తెలుసు. అది ఎప్పుడు 19 ముందే ప్రారంభమైంది. ఇప్పుడు మరి నిజంగా నీ టైంలో కనుక ఇవన్నీ కనుక ఎంఓయూలు అయితే నువ్వు ఎందుకు శంకుస్థాపన చేయించలేదు? ఆ క్రెడిట్ స్టోరీ అని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు. క్రెడిట్ స్టోరీకి నువ్వెందుకు అవకాశం ఇచ్చావు? నీ పేపర్లో కూడా నువ్వు రాసుకోలేదు కదా ఏ రోజు. అసలు అయితే కదా రాయటానికి. నిన్న ఇంకా పైగా ఆ అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వేసేటప్పటికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల్లోనే అసంతృప్తి వచ్చింది. ఒక పక్కనేమో డెవలప్మెంట్ అవ్వటం లేదని మనమే విమర్శిస్తా, డెవలప్మెంట్ గురించిన ప్రాజెక్టులు, తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, 136,000 కోట్లు, 1,00,000 మంది ఉద్యోగాలు, తర్వాత వాళ్ళు డెడికేటెడ్ పోర్టు, క్యాప్టివ్ పోర్టు, ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ వేసి డబ్బులు తీసుకోవడానికైతే పనికొచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ మర్నాడు నుంచి మళ్ళీ అదే పాట డబ్బులు వచ్చిన రోజు మాత్రం ఓకే, మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇవ్వండి ఏదైనా చేస్తామని.
ఆయన మాట్లాడే మాటలకి మార్కాపురం కాదు అసలు ఏ కార్యకర్తలు అయినా విసిపోతారు, జనం కూడా విసిపోతారండి. ఆయన అటువంటి అబద్ధాలు చెప్పటం ద్వారా తను విశ్వసనీయత పెరుగుతుంది, పబ్లిక్లో ఒక పాపులారిటీ పెరుగుతుంది అనుకుంటే మాత్రం ప్రజలు అంత అమాయకులు కాదండి. ఆయన టైంలో ఎవరెవరు ఎంతంత వేధింపులకి గురయ్యి ఇక్కడ సంస్థలు పెట్టకుండా కూడా వెళ్ళిపోయారు. కాకినాడ లాంటి లాభసాటిగా ఉన్న పోర్టును కూడా అక్రమ మార్గాల ద్వారా ఆయన్ని బెదిరించి ఇంటికి పిలిపించి మరీ బెదిరించి ఆయనతో రాయించుకున్న విషయాన్ని మర్చిపోయాడని ఆయన అనుకుంటున్నాడు. కణతల మీద గన్ పెట్టి రాయించుకున్నారండి ఆ వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి. అట్లా మళ్ళీ అది తాడేపల్లి ప్యాలెస్లో ఇలాంటి అనేకం జరిగినాయి. నువ్వు పారిశ్రామికవేత్తలకి ఎంత వ్యతిరేకంగా పనిచేసావో, తర్వాత అమరరాజా బ్యాటరీస్ని నేనే పంపించేసామని సజ్జల రామకృష్ణారెడ్డి గుండి బాదుకుని మరీ చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చింది, స్వాగతం చేసి పెట్టుకున్నారు. తర్వాత జాకీ పరిశ్రమ పెడతానంటే పెట్టడం లేదు. కియా పరిశ్రమకి అతను గోరంట్ల మాధవ్ అడ్డుపడితే వాళ్ళు ఫర్దర్ యాన్సిలరీ యూనిట్స్ మొత్తం వెళ్ళిపోయారు. వీళ్ళు ఇవాళ వచ్చి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఏది పొంతం లేదండి. తను దవోస్ వెళ్ళి ఒక్కరోజు అక్కడ కనపడ్డాడో లేదో, విహారయాత్రలకి కుటుంబంతో వెళ్ళటానికి ప్రిఫరెన్స్ ఇచ్చావు కానీ ఆ దావోస్లోనే యాంకర్ ఏదో క్వశ్చన్ అడిగితే టూ లాంగ్ క్వశ్చన్ అంటే లేచి వెళ్ళిపోయాడు సిగ్గుపడిపోయి. అసలు ఆ ఇంగ్లీష్ అర్థం కాలేదు, దాని మీద ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. తనకు అవగాహన లేదండి, రాష్ట్రం పట్ల శ్రద్ధ లేదు. ఇవాళ ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి. ఇన్ని పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి తర్వాత గూగుల్ నేనే తెచ్చానంటాడు, అదానీ నేనే తెచ్చానంటాడు, గూగుల్ నేనే తెచ్చానంటాడు, కేసులు వేపిస్తాడు. గురుమూర్తి వెళ్ళాడు కదా హైకోర్టుకి, వెళ్తే కూడా వాళ్ళు గడ్డిపెట్టి పంపించారు. ఏమయ్యా ఎట్ట వస్తాయి పరిశ్రమలు, ఏదో ఒక ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అని. ద్వంద్వ వైఖరి. ఇటేమో మళ్ళీ ఒక పక్కన విమర్శిస్తున్నాడు, ఈ కూటమి ప్రభుత్వం భూములు తక్కువకి ఇస్తుందని. ఇవ్వాలి మరి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు. తర్వాత రామాయంపేట పోర్టు 80% కంప్లీట్ చేశాను ఆ టైంలో అంటాడు. అట్లాగే మూలపేట పోర్టు 30% అయింది. మచిలీపట్నంలో 2500 ఉంటే సాలలేదు, ఇంకా ఫర్దర్గా భూమి సేకరిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం మూలన ఇంకా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అప్పుడు మచిలీపట్నం పోర్టులో ఎక్కువ స్టేక్ కూడా తీసుకుంటాం మేము, మాకు ఒక డెడికేటెడ్ పోర్ట్ లాగా మీరు మాకు మచిలీపట్నంలో ఒక ఇది ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఉండంతలో దగ్గర పోర్టు, తర్వాత ఆయన 4th సిటీ అని కడుతున్నాడు కదా, 4th సిటీ నుంచి మచిలీపట్నానికి ఎక్స్ప్రెస్ హైవే కూడా వేస్తున్నాడు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉత్పత్తులు కానీ తెలంగాణకి వచ్చే దిగుమతులు కానీ త్వరితగతిన రావాలి, దగ్గర అందుబాటులో ఉండాలని. ప్లాస్టిక్ తర్వాత ఇప్పుడు వైజాగ్ పోర్ట్కి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో అలాంటి ఇంపార్టెన్స్ మచిలీపట్నానికి రాబోతుంది. అది ముందు ఒక డొమెస్టిక్ పోర్ట్ లాంటిది అనుకున్నారు, ఒక మైనర్ పోర్ట్ అనుకున్నారు. ఇవాళ అది ఒక మేజర్ పోర్ట్గా ఎమర్జ్ అవుతుంది. కృష్ణా జిల్లాకి అందులోనూ రాజధానికి దగ్గరగా ఉండటం కూడా దానికి ఇంకొక అడ్వాంటేజ్. అన్ని రకాల అడ్వాంటేజెస్లు ఉన్నప్పుడు మరి భూసేకరణ లేకుండా ఇరుకు దాంట్లో పెడితే మద్రాస్ పోర్ట్ ఎంత అని అంటాడు. మద్రాసుకున్న పరిస్థితి వేరు, మద్రాస్కి స్కోప్ లేదు అంతకన్నా పెరగటానికి. ఇప్పుడు భవిష్యత్తులో ఎంతో ఇప్పుడు తెలంగాణ కూడా మంచి ప్రగతి పదంలో ముందుకెళ్తుంది. అలాంటప్పుడు తెలంగాణకి కూడా వాళ్ళు మచిలీపట్నం పోర్టులో మాకు స్టేక్ ఇవ్వమని అడిగినప్పుడు అది మేజర్ పోర్ట్గా ఎమర్జ్ అవుతున్నప్పుడు ముందు చూపుతోనే భూమి పెట్టుకోవాలి. కానీ అప్పటికప్పుడు వెళ్తే ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు కూడా చాలా దగ్గర ఇక్కడనే ఉంటుంది. అది మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఒక పోర్ట్ డెవలప్ చేసేటప్పుడు ముందు చూపుతో చేయాలి. కానీ ఒక మైనర్ పోర్ట్గా చేసి దాని భవిష్యత్తుని ఒక పిల్లల్ని కనుక గ్రోత్ పెరగకుండా మనం ఫుడ్ పెట్టకుండా ఉంటే కనుక స్టంటెడ్ గ్రోత్. అట్లాగే ఆయన మాట్లాడిన మాటలు ఒక విజనరీ మాట్లాడిన మాటలు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే, ఇంకా పైగా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడాడు. ఆయన ముఖార విందం చూసి వచ్చిందా అని. నీ ముఖార విందం అంత అందంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు, ఆయనకి 264 సీట్లు ఎందుకు ఇచ్చారు? ప్రజలకు తెలుసు కదా ఎవరేంటనేది. ఆయన ముఖార విందం చూసి IBM వచ్చింది, IIT వచ్చింది, ISB వచ్చింది, ఎన్ని వచ్చినాయి, విప్రో వచ్చింది, అవును, LIC కాంప్లెక్స్లో వచ్చినాయి, సైబరాబాద్ పుట్టింది, అమరావతి డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఏడుపు కొట్ట మొహం వేసుకుని జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఎవడొస్తాడండి? అదే అంటున్నా, ఎవడన్నా ఇప్పుడు ఎవరన్నా వస్తే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్పాడు, భారతదేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, సింగిల్ ఇన్వెస్ట్మెంట్, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదేనని మెచ్చుకున్నాడు, కితాబ్ ఇచ్చాడు. ఇప్పుడు వైజాగ్లో వస్తున్న డెవలప్మెంట్ చూసి అమరావతి రీకన్స్ట్రక్షన్ మొదలయ్యి ప్రారంభోత్సవాలు చేసుకుంటాం, ముందుకెళ్ళటం, అనేక సంస్థలు ముందుకు రావటం అన్ని. తర్వాత కర్నూలు ఏరియాలో హార్టికల్చర్ హబ్, తర్వాత డ్రోన్, ఇవి అవన్నీ కూడా
కళ్ళు దగ్గర ఎన్నో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. దాంతో ఆయనకి కళ్ళు తిరిగిపోతున్నాయి. తను అన్నాడు గతంలో, నేను ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతా అని. నువ్వు జిల్లాకి ఎయిర్పోర్ట్ కాదు, జిల్లాల కన్నా కూడా ముందు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఎక్స్ప్రెస్ ఇది ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ది ల్యాండ్ అయిందంటేనే 98% దాని కంప్లీషన్ అయిపోయింది. ఇక 2% కూడా చేస్తారు. ఇంకొక 1-2 monthsలో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవుతాయి. అలాంటి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇవాళ ఆయన ఎవరితో మాట్లాడాలో చెప్పుకోలేక తెలియక ఆ మార్కాపురం నుంచి వచ్చిన కార్యకర్తలు వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఇతను మాట్లాడే మాటలకి అసలు జరిగిన డెవలప్మెంట్కి పొంతం లేదు. సార్, సహజంగా ఏ పార్టీ అధ్యక్షులైనా పార్టీ సమావేశం పెట్టుకుంటే, కార్యకర్తలతో సమావేశం పెట్టుకుంటే పార్టీ భవిష్యత్తు గురించి, చేయాల్సిన కార్యక్రమాల గురించి, ప్రభుత్వాన్ని ఎక్కడ ఎలా ప్రశ్నించాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా అడగాలి, ప్రజలకు అండగా ఎలా నిలబడాలన్న సంగతి అది చెప్పలేదు. అదేది మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు అందంగా లేడు, నేను అందంగా ఉన్నాను, నా మొహం చూసి అందరూ వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు చూసి అందరూ వస్తున్నారని చెప్పి ఏడిస్తే ఆ కార్యకర్తలు కూడా క్షమించే పరిస్థితి ఉంటుంది. క్షమించడం కాదండి, ఆయన విలువ పోయింది కూడా. విలువ ఉంటే కదా సార్. అసలు ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకు వచ్చామా ఇట్లాంటి మీటింగ్ అనుకుంటున్నారు. ఏదన్నా మీరు చెప్పినట్టు వాళ్ళల్లో నైతిక బలం ఇచ్చి వాళ్ళని ముందుకెళ్లే విధంగా చేయాలి. మనం ఓడిపోయిన కారణాలను విశ్లేషించుకోవాలి వాస్తవ పరిస్థితులతో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఇట్లా అంటే అవాకులు చవాకులు పేలితే చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నువ్వు చెప్పక్కర్లా, ప్రపంచ ప్రజలు తెలుసు. కాబట్టి వాళ్ళంతా వచ్చారు. నిన్ను చూసి ఎందుకు పారిపోయారు, ఎందుకు మీరు ఇతరుల్ని పరారయ్యేటట్టు చేశారంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకని మీరు పారిశ్రామికవేత్తలు ఇక్కడ నుంచి పారిపోయేలాగా చేశారు. చెప్పుకున్నారు గొప్పగా, అదో గొప్ప అనుకున్నారు ఆ రోజున. వాళ్ళ తెలుస్తుంది వాళ్ళ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బతీశాము, రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశాము. అది ఒప్పుకోనే ధైర్యం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి ప్రజలు కూడా వినరండి. ఇక 2029 కూడా పునాది వేసుకున్నాడు ఇప్పటికే. ఇక అసలు అతను ఆ పార్టీ అసలు ఇంకోటండి, 11 సీట్లు ఇస్తే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి రేపు ఏ విధంగా ప్రజల ముందు నామినేషన్లు వేసుకుని నాకు ఓటేయమని అడగటానికి అర్హత ఏముందండి? దోపిడీ చేసి దుర్మార్గాలు చేసి 16 మాసాలు జైల్లో ఉండి జైలు మేటలకు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐఎస్బీలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం అర్ధరహితమని, వినాశకాల విపరీత బుద్ధి జగన్ రెడ్డి అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.